అందరికీ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అయితే చెప్పాను కదా, మా గణేష్ మందిర్లో ఇవాళ అంగన్వాడీ పిల్లలకి ఇలా పలకలు ఇంకా బలపాలు అంతా డిస్ట్రిబ్యూషన్, అలాగే భోజనాలు ఒక్కసారి అటు చూసేయండి. భోజనాలు కూడా అనమాట, అన్న సంతర్పణ. సరే మరి ఐటమ్స్ ఏంటో కూడా చూసేద్దాం, వచ్చేయండి. మరి ఇంకా వైట్ రైస్ అయితే అవుతుంది, అక్కడికి వెళ్ళాకే తీయండి దాన్ని. ఇంకా మిగతా ఇదిగో చక్కటి గులాబ్ జామ్, ఇంకా క్యాబేజ్ పకోడీ అయితే వేస్తున్నారు వేడి వేడిగా. ఇదిగో ఇంకా అవుతుంది ప్రాసెస్ అయితే. ఇదిగో వేగుతున్నది, అదిగో అయిపోయింది. ఇంకా చేయాల్సింది టమాటో పప్పు, సాంబార్, బంగాళదుంప ఇంకా శనగల కర్రీ, అలాగే దొండకాయ పచ్చడి, ఇంకా ములక్కాయ గ్రేవీ కర్రీ, పాపడ్స్, ఇంకా స్టాల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా భోజనాలు స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఒకసారి చూడండి. ఇక ఈ విధంగా అయితే మా పందిరిలో భోజనాలు జరుగుతూ ఉన్నాయండి. సో మీ ఇళ్ళ దగ్గర కూడా ఇంతే సందడిగా ఉందా? కామెంట్ చేయండి. ఏదేమైనా దేవుడి భోజనాలు అంటే చాలా చాలా సందడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అన్ని ఐటమ్స్ కూడా టేస్ట్ చాలా బాగున్నాయి అంటండి. అన్న సంతర్పణలో ఏదేమైనా దేవుడు కంపల్సరీగా చెయ్యి వేసి ఆయన భోజనాల్ని ముందుకు నడుపుతాడంట. ఓం ఫ్రెండ్ సర్కిల్స్ జరుపుతున్న అన్న సంతర్పణ అనమాట. సో మీరందరూ కూడా మన రామవరపాడు, ప్రసాదంపాడు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలైతే మా పందిరి దగ్గరికి భోజనానికి వచ్చేయండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి, అందరికీ తెలుస్తుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. రేపు మా స్వామివారి ఊరేగింపు, అలాగే లడ్డూ వేలంపాట కూడా ఉంది. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే లడ్డూ వేలంపాటలో అలాగే ఊరేగింపులో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. మరి తప్పకుండా వస్తారు కదూ. మరి అడ్రస్ కావాలిగా, కోలావారి స్ట్రీట్, రాంబరప్పాడు, విజయవాడ. తప్పకుండా వచ్చేయండి. మా పందిరిలో సందడి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఏమంటారు? కామెంట్ చేయండి.